ప్రధాని నరేంద్ర మోదీ సభకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. సభకు సుమారు 1,00,000 మంది హాజరయ్యే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. 2,000 మందికి పైగా పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆక్టోపస్, ఎన్ఎస్జీ ప్రత్యేక దళాలతో కట్టుదిట్టమైన నిఘాను ఏర్పాటు చేశారు. పెరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాలు, రూట్లు, పార్కింగ్ ప్రాంతాలన్నీ సీసీ కెమెరాల నిఘాలోకి వెళ్లాయి. జాయింట్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా రియల్ టైం మానిటరింగ్ చేస్తున్నారు. బాంబ్ డిస్పోజబుల్, స్పిన్నర్ డాగ్ టీమ్స్తో యాంటీ సబోటేజ్ తనిఖీలు జరుగుతున్నాయి. ప్రవేశ ద్వారాల వద్ద అధునాతన స్కానర్లను ఏర్పాటు చేశారు. ఇక భారీ బందోబస్తు అయితే కొనసాగుతుంది. రేపు ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ పర్యటించబోతున్నారు. తెలంగాణలో పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్లో భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఏర్పాట్లను కూడా పరిశీలిస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. స్థానిక బీజేపీ నేతలు మరోవైపు భారీ భద్రత కొనసాగుతోంది. 2,000 మంది పోలీసు బలగాలు ఈ పహారాలో పాల్గొంటూ ఉన్నాయి. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు పక్కాగా చేస్తూ ఉన్నారు అధికారులు. ప్రస్తుతం భారీ బందోబస్తుకు సంబంధించి సిపి సుమతి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. 8 పార్కింగ్ ఏరియాస్ మనకు మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ లిమిట్స్లో వస్తాయి. ఒక 8 పార్కింగ్ ఏరియాస్ హైదరాబాద్ సిటీ పరిధిలో వస్తాయి. దాదాపుగా 3,400 ఆర్టీసీ బస్సులను వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు. 2,500 4 వీలర్స్, వివిధ రకాలైన 4 వీలర్స్ని ఈ మొబిలైజేషన్కి వాడుకుంటున్నారు. వీటికి సంబంధించి 14 డెసిగ్నేటెడ్ పార్కింగ్ ప్లేసెస్లో ముఖ్యమైన పార్కింగ్ మనకు ఐలా పార్కింగ్, అంటే ఇటు వరంగల్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఐలా పార్కింగ్ ఏరియా ఉంటుంది. తర్వాత ఉప్పల్ బగాయత్ ఉంటుంది, రైల్వే డిగ్రీ కాలేజ్ ఉంటుంది, ఆర్ఆర్సీ సికింద్రాబాద్ ఉంటుంది. దాదాపుగా దీనికి 700 బస్సులకు ఈ ఏరియా మనము చేసి ఉన్నాం పార్కింగ్ వ్యవస్థ. ప్రతి చోట కూడా మనము క్లియర్గా క్యూఆర్ కోడ్ ఆ బస్సు మీద, తర్వాత ఆ ఏరియాలో మనం స్టిక్ చేసి ఉన్నాము. ఎవరైనా కూడా క్యూఆర్ కోడ్ చూసుకుంటే, లేదంటే మనం ఇప్పుడు మీకు ప్రెస్ వాళ్ళకు మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ క్యూఆర్ కోడ్ ప్రాపర్గా మీరు ప్రకటిస్తే ఆ ఏరియా నుంచి వచ్చేవాళ్ళు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని క్లియర్గా వాళ్ళు ఎక్కడ పార్కింగ్ అన్నది వాళ్ళకు తెలిసే వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాకుండా ధోబిఘాట్ కాకుండా బైసన్ పోలో ఏదైతే ఉందో, బైసన్ పోలో మనం సిద్దిపేట సైడ్ నుండి వచ్చే వాళ్లకు, నిజామాబాద్ నుంచి వచ్చే వాళ్లకు 800 బస్సులకు ఇక్కడ పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాకుండా ఇంపీరియల్ గార్డెన్స్, బోయిన్పల్లి మార్కెట్ యార్డు ఇవన్నీ కలుపుకొని దాదాపుగా 1,900 బస్సులకు ఇక్కడ పార్కింగ్ ఉంది. ఇది కాకుండా సిటీ ఇటు గద్వాలు, తర్వాత మహబూబ్ నగర్ ఇటువైపు నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా మనము సిటీ ఎంట్రీ అయిన తర్వాత, చాదర్ఘాట్ నుంచి ఎంట్రీ అయిన తర్వాత ఎన్టీఆర్ స్టేడియం, తర్వాత బస్ భవన్, నిజాం కాలేజ్ గ్రౌండ్స్ పార్కింగ్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా 600 బస్సులకు మనం పార్కింగ్ ఇచ్చాము. ఇది కాకుండా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, పబ్లిక్ గార్డెన్స్ ఏదైతే మనం హైటెక్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారో, పటాన్ చెరు, రామచంద్రాపురం ఇటువైపు నుంచి వచ్చే వాళ్ళకు దే కెన్ కమ్ అండ్ పార్క్ ఇన్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్. ఇది చాలా క్లియర్ ట్రాఫిక్ అడ్వైజరీ విత్ మ్యాప్ ఇప్పుడు మేము మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఒక 6 డైవర్షన్ పాయింట్స్ కూడా ట్రాఫిక్ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా మనం పబ్లిక్కి తెలియజేస్తున్నాము. కొంత ఇన్కన్వీనియన్స్ అయినా కూడా మనం క్లియర్గా మీ ద్వారా తెలియజేస్తున్నాం కాబట్టి దీన్ని ప్రాపర్గా వాడుకోవాలని, ఇన్కన్వీనియన్స్కి గురి కాకుండా ఈ డైవర్షన్ పాయింట్ని యూజ్ చేసుకొని వాళ్ళ డెస్టినేషన్కి రీచ్ కావాలని కోరడం అవుతుంది. ఈ డైవర్షన్ పాయింట్స్ సిటీఓ జంక్షను, బాల్నగర్ జంక్షను, రసూల్పురా జంక్షను, క్లాక్ టవర్, తిరుమల్గిరి, సంగీత్ ఇవి మనం డైవర్షన్ పాయింట్స్గా పెట్టుకున్నాము. అన్ని ఆర్టీసీ వాళ్ళు మాకు పూర్తిగా వాళ్ళ మొత్తం వ్యవస్థ ఇక్కడ రీజనల్ మేనేజర్తో సహా ట్రాఫిక్ డీసీపీ ఆఫీస్లో కూర్చొని వాళ్ళు కూడా ఈ కంట్రోల్లో భాగంగా రేపు మాకు సహకరించబోతున్నారు. అంటే ఎక్కడ పార్కింగ్ చేసిన వాళ్ళు ఏ గేట్ నుంచి ఎంటర్ కావాలన్నది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని క్లియర్గా ప్రచురించాలని కోరుకుంటున్నాను. ఇంతకు నుంచి రేపు లా అండ్ ఆర్డర్ పరంగా, ట్రాఫిక్ పరంగా ఏ రకమైన ఇబ్బందులు
పబ్లిక్కి లేకుండా ప్రధానమంత్రి గారికి చాలా క్లియర్గా పాసేజ్ ఇవ్వడానికి మనము యాజ్ సిటీ ప్రిపేర్ కావాలని మేము కోరుకుంటున్నాం. మనం జిహెచ్ఎంసీకి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. They are only taking care of it. The organizers are taking care of metro range. ఏం లేదండి, ఏం లేదు. ఒక ఇనఫ్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్ ఇస్ ఇనఫ్ కెమెరా వ్యవస్థ.